Hi to all, welcome back to our యూట్యూబ్ ఛానల్. టుడే మార్నింగ్ అయితే మనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి అప్రెంటిక్స్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగిందనమాట. టోటల్ మనకు 5138 వేకెన్సీస్ అయితే ఉన్నాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అప్రెంటిక్స్ నుంచి. ఇదైతే పర్మనెంట్ జాబ్ కాదనమాట, జస్ట్ అప్రెంటిక్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్ చేసి ఉన్నారో వాళ్ళకి అప్రెంటిక్స్ రిక్రూట్మెంట్ అనమాట. ఇదైతే డైరెక్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ ఏంటి, స్టైఫండ్ ఎంత అనేది అన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో డీటెయిల్గా. ఒక చిన్న రిక్వెస్ట్ నా నుంచి, ఎవరైనా ఈ వీడియోకి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. పిఎన్బి అంటే ఏం లేదు, పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇదొక బ్యాంకింగ్ సెక్టార్. దీంట్లోంచి మనకు 5138 అప్రెంటిక్స్ రిక్రూట్మెంట్స్ అయితే రావడం జరిగింది. దీంట్లో టోటల్ మనకి స్టైఫండ్ చూసుకుంటే ఇప్పుడు మనం 12,300 నుంచి టోటల్ 15,000 పర్ మంత్ దాకా మనం స్టైఫండ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడన్నా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. రిజిస్ట్రేషన్ డేట్ అయితే 8th ఫిబ్రవరి నుంచి 24 ఫిబ్రవరి దాకా ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ అయితే ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ 2026లో అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. వైజ్గా అప్రెంటిక్ వేకెన్సీస్ అనేవి ఏ స్టేట్లో ఎన్నెన్ని ఉన్నాయో ఒకసారి మనం చూసుకోవచ్చు. ఇక్కడైతే ఉత్తరప్రదేశ్కి మనకైతే 814 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అదే వెస్ట్ బెంగాల్ చూసుకుంటే 532 పోస్టులు అయితే ఉన్నాయి. పంజాబ్ చూసుకుంటే 462 అప్రెంటిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఢిల్లీ చూసుకుంటే 417 పోస్టులు అయితే ఉన్నాయి. రాజస్థాన్ చూసుకుంటే 363 ఉన్నాయి. హర్యానా చూసుకుంటే 348 ఉన్నాయి. బీహార్ చూసుకుంటే 310 ఉన్నాయి. మహారాష్ట్ర చూసుకుంటే 232 ఉన్నాయి. మధ్యప్రదేశ్ అయితే 180 ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ అయితే 162 ఉన్నాయి. ఉత్తరాఖండ్ అయితే 152 ఉన్నాయి. అంటే 142 పోస్టులు అయితే ఉన్నాయి మనకు. చూడండి, 142 పోస్టులు అయితే ఉన్నాయి. గుజరాత్ అయితే 138 ఉన్నాయి. అస్సాం అయితే 132 ఉన్నాయి. తమిళనాడు అయితే 121 ఉన్నాయి. చూసుకోండి, తెలంగాణ అయితే 69 పోస్టులు అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అయితే 56 ఉన్నాయి. మనకి టోటల్ రెండు తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసి 69 + 56 పోస్టులు అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు ఇక్కడ. దాని తర్వాత మనం ఇక్కడ ఎలా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాం. ఏం లేదంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఏదో ఒక స్ట్రీమ్లో నుంచి మీకు ఒక యూనివర్సిటీ నుంచి, ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుంచి ఒక గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే ఉండాలి. అది 31/12/2024 దాకా పాస్అవుట్ అయితే ఉండాలి. వాళ్ళైతేనే ఎలిజిబుల్ అవుతారు. లేకపోతే లాంగ్వేజ్ ఫ్రీక్వెన్సీ అయితే మీరు ఏ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ స్టేట్లో ఉన్న లాంగ్వేజ్ అనేది మీకు ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలి. చూసుకుందాం. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ చూడండి, మినిమం ఏజ్ అనేది 20 ఉంది. మినిమం ఏజ్ అనేది మ్యాక్సిమం 28 ఏజ్ దాకా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. చూసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎస్టీకి 5 years ఉంది. ఓబీసీకి 3 years దాకా ఉంది. పీడబ్ల్యూడీకి 10 years దాకా ఉంది. డివోర్స్ ఉమెన్స్కి అయితే 35, జనరల్కి 38, ఓబీసీకి 40, ఎస్టీకి అయితే ఉందండి. ఇక్కడ మనం శాలరీ స్ట్రైక్ అయితే చూసుకోవచ్చు. ఒకసారి మెట్రో బ్రాంచెస్కి అయితే శాలరీ చూసుకోవచ్చు అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ. ఇదంతా మెట్రో బ్రాంచెస్ అయితే 15,000 పర్ మంత్ అయితే వస్తుంది. అదే రూరల్, సెమీ అర్బన్ ఏరియాస్ అయితే 12,300 దాకా వస్తుంది. జాబ్ ప్రొఫైల్ అయితే ఈ అప్రెంటిక్స్ అయితే టోటల్ 1 year దాకా ఉంటుందన్నమాట. రోల్ అయితే మనకు వచ్చేసి చూసుకోవచ్చు మనం ఇక్కడ బ్యాంకింగ్ యాక్టివిటీస్, కస్టమర్ సర్వీసెస్ అండ్ బేసిక్ ఆపరేషన్స్లో అయితే మనకు పోస్టులు అయితే ఉన్నాయండి. ఇక్కడ మనకు బెనిఫిట్స్ ఏంటంటే డిఏ, హెచ్ఆర్ఏ అండ్
డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, హాలిడేస్ అండ్ క్యాజువల్ లీవ్ పర్ మంత్కి ఒక క్యాజువల్ లీవ్ అయితే ఉంటుంది. ప్లస్ మనకు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఇది చాలా యూజ్ఫుల్ అండి మనకు తర్వాత ఏ జాబ్కైనా అప్లై చేసుకోవాలన్నా బ్యాంకింగ్ సెక్టర్లో అయితే ఇది చాలా యూజ్ అయితే అవుతుంది. సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో చూసుకుందాం. ఇక్కడైతే చూసుకోవచ్చు మనం. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ డ్యూరేషన్ అయితే 60 minutes ఉంటుంది మనకు. టోటల్ 100 questions, 100 marks. నెగిటివ్ ఫర్ రాంగ్ ఆన్సర్ అండి. ఓన్లీ ఒక రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. జనరల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25, మార్క్స్ అయితే 25 ఉంది జనరల్కి. జనరల్ ఇంగ్లీష్ 25 మార్క్స్, 25 questions అండి. క్వాంటిటివ్ రీజన్కి 25 questions అండి. టోటల్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే 25 questions ఉన్నాయి, 25 మార్క్స్. టోటల్ 100 కండి ఎగ్జామ్ అయితే. తర్వాత మనకు ఇది phase 1 అన్నమాట. phase 2లో అయితే మనకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది మీ ఏ బ్రాంచ్కి అయితే అప్లై చేసుకుంటారు, ఏ స్టేట్ వైజ్గా అప్లై చేసుకుంటారో ఆ స్టేట్ యొక్క లాంగ్వేజ్ మీకు ప్రొఫిషియన్సీ వచ్చి ఉండాలన్నమాట. ఒకవేళ మీ 10th or 12th స్టాండర్డ్లో మీరు హిందీ ఆర్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఏదైతే ఒక ప్రిపేర్ అయి ఉన్నారో వాళ్ళైతే ఈ లాంగ్వేజ్ టెస్ట్కి అవసరం లేదనమాట. ఎవరైతే నేర్చుకోకుండా ఉంటారో వాళ్ళైతే ఈ లాంగ్వేజ్ టెస్ట్కి అనేది వెళ్ళాలన్నమాట. ఇక మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత ఇక మీకు పోస్ట్ అనేది అలాట్ చేస్తారు. అయితే చూసుకోవచ్చు ఇక్కడ మనకి అప్రెంటిస్ ఫీజు అయితే ఎలా ఉందో. యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మేల్స్కి అయితే 944 రూపీస్ అయితే ఉన్నాయి. ఫీమేల్కి అయితే 708 రూపీస్ ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మేల్ అండ్ ఫీమేల్ అందరికీ కలిపి 236 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఒక్కొక్క వేకెన్సీకి. అప్లై చేసుకోవాలంటే మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని ద్వారా అప్లై చేసుకోండి. ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది. ఛాన్స్